హే గాయస్, నా పేరు విజయకరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మన మొబైల్ కానీ ఎవరి మొబైల్ అయినా మన ఒకవేళ పాస్వర్డ్ పెట్టేసి లేదా ప్యాటర్న్ కానీ పిన్ కానీ ఏదైనా మనం మొబైల్ కానీ లాక్ పడి ఉంటే దాన్ని ఎలా రిమూవ్ చేయాలో మనం ఈ వీడియోలో అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఆ మొబైల్తోనే ఏ యొక్క కంప్యూటర్ ల్యాప్టాప్ ఏది అవసరం లేకుండా ఆ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసి ఇక్కడున్న నేను చెప్పే విషయం కానీ ఇలా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ద్వారా మరియు మెయిన్ బటన్స్ ద్వారా మనము లాక్ అనేది ఎలా ఓపెన్ చేయాలో ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మన యొక్క మొబైల్లో ఉన్న టోటల్ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది రీసెట్ అవుతుంది, కాబట్టి అదొకటి మీరు చూసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని కొత్త చూస్తున్నట్లయితే లేదా మీరు మన ఛానల్కి న్యూ విజిటర్స్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ఇలాంటి మరిన్ని వీడియోస్ యొక్క లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని నోటిఫికేషన్ ద్వారా పొందడానికి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో వర్క్ అయినా మీకు నచ్చినా ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి. ఇది చిన్న బూస్టింగ్, ఈ వీడియో ఒక బూస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ లెట్స్ స్టార్ట్ అవర్ కంటెంట్. ఫ్రెండ్స్, దానికోసం మీరు వేరే మొబైల్ ఏదన్నా తీసుకొని దాంట్లో అనేది మీ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్ సెర్చ్ బార్లో hardreset.info టైప్ చేసి సెర్చ్ చేయండి. మనకి వెంటనే ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్లో మనకి మన మొబైల్ని ఎలా రీసెట్ చేయాలో, అది ఎలా మనం రిమూవ్ చేయాలో ప్యాటర్న్ లాక్ని ఈ వీడియోలో ఈ మీ మొబైల్ ఏదైనా ఐఫోన్ కానివ్వండి, శాంసంగ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి మనం ఎలా రిమూవ్ చేయాలో మీకు ఈరోజు చూపిస్తాను. ఫ్రెండ్స్, నా మొబైల్ వచ్చి జియోని P5L. ఫ్రెండ్స్, దానికోసం నేను ఈ విధంగా మన యొక్క మోడల్తో సహా మన మొబైల్ని నేమ్ని సెర్చ్ చేస్తే మనకి కింద దానికి సంబంధించిన మోడల్స్ అన్నీ వస్తాయి. మీ మొబైల్ యొక్క మోడల్ని మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ అదే కాక రీసెట్ చేయడమే కాక మన మొబైల్ సంబంధించిన మరిన్ని ట్యుటోరియల్స్ అనేది మనకి ఇక్కడ ఉంటాయి. మనము డైరెక్ట్గా మీ వీడియో కాల్ అనుకుంటే ఎలా చేయాలో కింద ఇక్కడ అనేది మీకు వీడియో కూడా దొరుకుతుంది. లేదా మీరు ఇన్స్ట్రక్షన్లు ఉండే చాలు అనుకుంటే ఫస్ట్ మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయండి. ఫ్రెండ్స్, స్విచ్ ఆఫ్ చేసినాక ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ ఫాలో కావండి. అలా ఫాలో అయితే మీ యొక్క ఈ విధమైన స్విచ్ ఆఫ్ అయిన తర్వాత ఈ విధమైన ఒక ఇంటర్ఫేస్ అనేది మీకు వస్తుంది. దాంట్లో మీరు ఇక్కడున్న టోటల్ని ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా చదివి లేదా చూసి మీరు మీ యొక్క మొబైల్కి మీరు లాక్ని అనేది రీసెట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ ట్రై చేయండి. ఒకవేళ రిమూవ్ అయితే, ఒకవేళ మొబైల్ కొత్తగా న్యూ డివైస్గా ఓపెన్ అయితే ఫ్రెండ్స్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వందే మాతరం. అండ్